ఎమ్మెల్యే చెవిరెడ్డి గూండాయిజం. చిన్నగోటిగల్లు మండలానికి చెందిన వైసీపీ నేత సిడిసిఎంఎస్ చైర్మన్ సహదేవ్ రెడ్డి, అతని అనుచరులు టీడీపీ నేతలపై హత్యాయత్నం. 2 నేతలను కొట్టి బైక్ దగ్ధం చేసిన సహదేవ్ రెడ్డి, అతని అనుచరులు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక గూండాయిజం చూడండి. అర్ధరాత్రి నిన్న మా కుమారుడు వినీల్ ఇక్కడ జంగావాళ్ళపల్లి విలేజ్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వెళ్ళిన తర్వాత మా నాయకులు ఇక్కడికి వస్తే చెవిరెడ్డికి సంబంధించినటువంటి ఇక్కడ సిడిసిఎంఎస్ చైర్మన్ సహదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి కార్ డ్రైవర్లు గాని అతని మనుషులు దౌర్జన్యంగా జేడి బాలాజీని గాని ప్రవీణ్ రెడ్డిని గాని కొట్టి ఏ విధంగా బైక్ ని కాల్చారో ఇది ఒక సంఘటన చూడండి. మీ ద్వారా తెలియజేసుకుంటున్న భాస్కర్ రెడ్డి, నీ అరాచకాలకు స్వస్తి పలికే టైం ఉంది. నువ్వు ఈ విధంగా కాల్చి భయభ్రాంతులు చేయాలంటే 5 నిమిషాలు పట్టదు మాకు కూడా. గత ఎలక్షన్ లో ఇదే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి నువ్వు లబ్ధి పొందావు. మేము ఈ రోజు రెచ్చబోట్లా మా కార్యకర్తలు ఆదుకుంటా ఈ రోజు సాయంకాలానికి మేము ఇదే బైక్ కొనిగలుగుతాం, కొనిస్తాం కూడా. కానీ ఒకటి చెప్తున్నా మీ ద్వారా భాస్కర్ రెడ్డి, నువ్వు చేసినటువంటి అన్ని కూడా 2 నెలల టైం. 2 నెలల తర్వాత మొత్తం పోలీసు వ్యవస్థ నీ చేతిలో ఈ రోజు ఉండొచ్చు. రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో నేను గెలుస్తున్నాను. అప్పుడు నీ అన్ని కథలు నేను చూపిస్తా. నీకు చెప్తున్నా సహదేవ్ రెడ్డి, నువ్వు కూడా రౌడీజం చేస్తున్నావు. మానుకోపోతే దానికి తగిన మూల్యం తొందరలో 2 నెలల్లో చెల్లిస్తామని కూడా మీకు తెలియజేసుకుంటున్నా. నీకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నావు. ఆ వేధింపులుగా నిలపలేదంటే ప్రజలు అనే మనుషులు తిరగబడినారంటే నీ ఊరి నుంచే స్టార్ట్ అవుతుంది పతనం. అది గుర్తుపెట్టుకోమని సహదేవ్ రెడ్డికి కానీ ఆ సహదేవ్ రెడ్డి తరపున అందరూ కూడా చెప్తున్నా. పోలీసు వ్యవస్థ కూడా చేతులెత్తి నమస్కారం. ఇక్కడ జరిగిన సంఘటన ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మీరు ఆషామాషి చూడొద్దండి. ఇదే జంగావాళ్ళపల్లి సంబంధించి 6 నెలల నుంచి మీకు కంప్లైంట్లు ఇస్తున్నాం. ఇంతవరకు పట్టించుకోవాలా. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయాలా, ఒక దాన్ని కూడా పట్టించుకోవాలా. ఇదే విధంగా కొనసాగితే పోలీస్ స్టేషన్ అధికారులు కూడా తొందరలో మేము వచ్చి స్టేషన్ ముట్టడి చేస్తాం. మాకు మీ వ్యవస్థ పైన నమ్మకం ఉంది. కానీ ఈ రోజు కూడా చెప్తున్నాం, మీరు అనుకుంటే ఈ చేసిన వ్యక్తులపైన అటెంప్ట్ అంటే చంపాలనే వచ్చారు. ఇక్కడ చంపాలని వచ్చిన దాంట్లో వాళ్ళు తప్పించుకున్నారు కాబట్టి బైక్ ని కలిచారు. ఇదే కానీ సంఘటన చనిపోయింటే ఈ రోజు ఏం పరిస్థితి ఆలోచించండి. మీకు మీ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా. ఇక్కడ టవర్ లొకేషన్ పెట్టి ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన చేయలేదంటే మేము దీనికి కోర్టుకు వెళ్తాం, సుప్రీం కోర్టు వరకు వెళ్ళి దీనిపైన చేస్తాం. మీ ద్వారా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నా, సహదేవ్ రెడ్డికి చెప్తున్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్తున్నా. 1 నెల 35 రోజులే మీదంతా. 1 నెల 35 రోజుల తర్వాత మీకు ప్రజా వ్యవస్థ తిరుగుబాటు జరిగితే ఇక్కడ ఉండరు. ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను.